ఓన్లీ నెంబర్ 4 అండి, సింగిల్ నెంబర్ 4. ఆరు 60 60 లైన్లన్నీ అయిపోయినాయండి. 1 2 3 అయిపోయినాయి. జల్దీపై అయిపోయింది. ఫుల్ సెకండ్ ఫుల్ అట. 4 7 47 4 7 47 ఏమండి ఫుల్లా? డబ్బులు తగ్గించాలి. ఏదే తీరదని పెడతాడు. భయపడి చెప్పండి 80 ఇవ్వాలి. 20 సభ్యులందరూ కూడా ఏమండి, సభ్యులందరూ కూడా భోజనాలు చేసి It's a family party. Hey, light setting akkarle, mic settle to panle, manintene chesedam disco thakkalle. నైన బక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపం దాయిల్లే. హ్యాపీగా గడిపెల్లా ఫారెన్ వెళ్ళాలా, మనముండే చోటే ఊటీ సిమ్లా గడిపే నాటకర్లా. ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ పోయేలా, మన్నా పేదవడు అడిగేదెవడు, చలో చలో మరి చేసేద్దాం బోలా. It's a family party. It's a family party. It's a family party. It's a family party. రొమాన్స్ పాటే పెడతావో, సిగ్గెందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే. కింద పడి దొల్లేస్తావో, గాలిలో కంటేస్తావో, పైచమంతా చూపించే అంతా మన ఇల్లే. జీన్స్ ప్యాంటేసుకున్నా అరే రింగా రింగా చేసుకో, అరే పట్టు చీరే కట్టుకున్నా చెప్పుకే కాంటూ నువ్వు కుమ్మేసుకో. It's a family party. It's a family party. It's a family party. It's a family party. పంచంగా నిక్కరేసుకొచ్చేసే ఇల్లే బారల్లే. మరి ఉప్పు కొంచెం ప్లస్ అయినా, కారమే మైనస్ అయినా, ఇంటి వంట సాటైనా 5 స్టార్ హోటళ్ళే.
It's a family party. It's a family party. It's a family party. It's a family party. వసంతాలు పూచేరే రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచేరే రోజు వసంతాలు పూచేరే గుండెలోని కోరికలన్నీ పువ్వులుగా ఎగసిన రోజు పువ్వులైన కోరికలే గూటిలోన చేరిన రోజు గుండెలోని కోరికలన్నీ గోవలుగా ఎగసిన రోజు పువ్వులైన కోరికలే గూటిలోన చేరిన రోజు నేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా వెళ్ళకే వదిలెళ్ళకే నా గుండె నీతో చేసినా చల్లకే వెదజల్లకే నా చుట్టూ నంగుల్లీనా తానారే రారే రారే రా తారారే రారే రే తానారే రారే రారే రా తారారే రారే రే తెలిసే నాకు కష్టం తెలిసే నిన్ను కలిసాకే వెన్నెల కష్టం తెలిసే మౌనం తెలిసే నాకు మాట తెలిసే మౌనంలో నాకుండే మాటలు తెలిసే కన్నులతో చూసేది కొంచెమే గుండెల్లో లోతు కనిపించేనే పై పైన రూపాలు కాదులే నువ్వు పని ప్రేమే చూడాలిలే నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా నీ పిలిచే పిలుపుల కన్నా మనసారా సైగే చాలంటున్నా అడుగులతోటి దూరం కొలిసే కన్నా దూరాన్నే గుర్తించే పయనం కాడా నీ దశే వస్తానే నీ జతై చూడండి వస్తానే నీ కథై పోయిన పాపల పెట్టి గుండెపై కళ్ళన్నీ రాస్తావు దేవతై నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా హలో 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 నీలో భూమిలో నా మల్లియలాయే దివిలో నా తారకలాయే నీ నవ్వులే రాసాను ప్రేమ కొమ్మల్లో కోయిలమ్మ కోయన్నది కొమ్మల్లో కోయిలమ్మ కోయన్నది నా మనసు
నిన్నే తలచి ఓయన్నది ఏమో సిక్కేసింది రాసాను ప్రేమ లేఖలెన్నో రాసాను ఆశలన్నీ నీలో భూమిలో నా మల్లియలాయే దివిలో నా తారకలాయే నీ నవ్వులే ఆటాడనా కురులందు కుసుమము నేనై తెలరేగనా మిత్రుడు బాలు గారు కృష్ణవేణి గారి బ్రదరు. ఏ పంటి రూపం కంటి పూవింటి చేపుల వెంటి నీ కంటి చూపుల వెంటే నా పొరుగంటి పంటి వెలుగే కంటి పూవింటి దొరనే కంటి నా కంటి కలలు కలలు నీ పొమ్మంటి కంటి పూవింటి చూపుల వంటి నీ కంటి చూపుల వెంటే నా పరుగంటి నీ తోడు నీవే గెలిచి నీ గెలుపు నాదని తలచి సాదాలు రంజిల రోజే రాజీ రమ్మంటి పూవింటి పూల వంటి పంటి వెలుగే కంటి పూవింటి దొరనే కంటి నా కంటి కలలు కలలు నీ సొమ్మంటి పంటి రూపం కంటి పూవింటి చూపుల వంటి నీ కంటి చూపుల వెంటే నా పరుగంటి. థ్యాంక్ యూ సార్. వసంతాలు దోసిట దూసి విరివేను నింగిలలో తారలనే గారు అమలాపురం ప్రయాణ నిమిత్తం మనకి వెళ్ళిపోతున్న సందర్భంగా మన బాల్యమిత్రుడు ప్రతాప్ గారు ఇచ్చిన గిఫ్ట్ ని స్పాన్సర్డ్ బై ప్రతాప్ గారు శంకరం గారికి బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది. జల్దీ మా డాడీ డ్యూటీ నుంచి ఇంటికి వచ్చి మాతో మాట్లాడలేదండి ఏం చేయాలి ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి చెప్పండి మాకు అలా కాదు మీకు టైమింగ్స్ ఉంటాయి పోలీసులో టైమింగ్స్ లేవు వస్తారా వస్తా కాల్
తొంతారు. నాకు అర్థమైంది రా, నువ్వు బాగానే అవుతావు. ఒకసారి అందరికి ఇదే సమస్య. ఫన్ క్లబ్ వైబ్స్ అందరూ అసెంబ్లీగా ఉన్నా సరే మా ఇంట్లో అమలాపురం వీడు వెళ్ళిపోతే అనాథ అయిపోతారా? రాకూడదు, అమలాపురం వెళ్ళాలి. మళ్ళీ మా శంకర్ గారి అమలాపురం మేనలుడే కదా. మేనర్కు మా చిన్నప్పుడు పేరు ఇది శంకర్. హైదరాబాద్ అది అమీర్పేట. ఏ సెక్షన్ బాబా మంచి పాటలు పడుతూ ఉండు. ఏదో జరుగుతుందని సరదాగా జరుగుతుంది. అంటే వాడే చెప్పాడు దిగులేరా ఉదయం లేడీస్ వస్తేనే పెడదాం లేకపోతే వద్దనుకో. యాక్చువల్గా మన ఫ్యామిలీస్ మెయిన్ కాదు, మన క్లాస్మేట్స్ మెయిన్ అంటే అవుతుంది. నేను చెప్తాను కదా అన్నాడు. 5 రోజులు అయిపోయింది. బాగేసాడు అయితే తెలియదు. మన చిన్నప్పుడు ఫోటో అంతే కదా, 6th లో ఫోటో అది ఎవరికి లేదా? 6th లేదు, 8th 9th విక్టోరియా గారు, విక్టోరియా గారితో నేను పేరు గుర్తుపడతాను. అవునవును. ఏ సెక్షన్ లో? కమల అని చెప్పండి. కమల జ్యోతి కమల జాంపేట నుంచి వచ్చేవారు. మీకు ఉన్నారా, టచ్ లో ఉన్నారా? క్యామెరా కూడా సీఏ కదా. సెక్షన్ వారిలో ఫస్ట్ ఫోటో పెట్టింది పద్నాడు. అదే ఫోటో काम में जागा तुम्हारा हमारे कितने మొదలు కాదు అంటే
బెస్ట్ బెస్ట్ కాదని పోస్ట్ ఆఫీస్ ట్యూషన్కి వెళ్ళాను నేను ముందు 10 కూడా పాస్ అవ్వలేదు. చూడండి, మనకి ఈ రోజు ఎంత రుచికరమైన పదార్థాలన్నీ అందించిన మన గ్రూప్ మెంబర్ పిల్లి శ్రీనివాస్ ఊరినే రాను ఎప్పుడా బలరాం వచ్చాడు. ఇప్పుడు ఆయన కోసం కొంచెం చెప్తాడు, చెప్పరా. ఓ రోజు మనం అంతా కలిపి కడిమలంక గార్డెన్ పార్క్కి వెళ్ళాం. గుర్తుందా? కడిమలంక కడియం 2 చోట్లకి వెళ్ళాం. ఇప్పుడు 77, 78. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చదువుకోవడానికి వచ్చాం. ఇక్కడ చదువుకోవడానికి వచ్చాం మనం అంతా. నాకు 4 అమ్మాయిలు, 4 డాక్టర్లు, ఒక అబ్బాయి వాడు ఎంఎస్సీ చేసాడు. నేను ఏకేసి జూనియర్ కాలేజీ అండ్ డిగ్రీ కాలేజీ దానికి నేను చైర్మన్. అలాగే మాకు ఒక సరస్వతి మందిరం ఉంది. మీరందరూ వచ్చి ఆ మందిరాన్ని కూడా తిరిగించండి. అక్కడ దర్శనం చేసుకోండి, దర్శనంతో పని లేదు. ప్రసాదంగా ప్రార్థన చేసుకోండి, ప్రసాదం స్వీకరించండి. అక్కడ అక్షరాభ్యాసం, అన్నప్రసన్న, నామకరణ అన్ని కూడా ఫ్రీ. అందరూ వచ్చి గర్భగుడిలోకి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళంతా కూడా సద్వినియోగం చేసుకోండి. టెంపుల్ ఏకేసీ కాలేజీ అందరికీ తెలుసు. హ్యాపీ స్ట్రీట్ అని ఉండేది. దొంగలంతా కలిపి హ్యాపీ స్ట్రీట్ పెడితే దొరలంతా కలిపి ఏకేసీ కాలేజీ రోడ్ చేసిందండి. అందువల్ల తప్పకుండా జేఎన్ రోడ్ లో ఏకేసీ కాలేజీ పక్కనే రోడ్డు మీద పెద్ద సరస్వతి మందిరం ఉంది. మీరందరూ కూడా అవకాశం ఉన్న వాళ్ళు అందరూ కూడా, చాలా మందికి మన వాళ్ళు అందరూ తెలుసు, మా సోదరి వాళ్ళందరూ కూడా ఒకసారి తొలగించాలని చెప్పి కాదు. ఇప్పుడు వరకు కాలాతీతం అయింది. నేను చాలా దూరం చాలా ఫంక్షన్స్ చూసుకొచ్చాను. దీనికి షార్ట్ కట్ లో వద్దామని చెప్పి ప్రయత్నించి ఓ 10 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళిపోయాను. మళ్ళీ తిరిగి వచ్చేటికి టైం పడింది. డీకే విశ్వరెడ్డి లో పార్టీ పెడితే వాళ్ళు చెప్పారు మీరు ఇక్కడ కాదు బాగా ఎదరగండి. అందువల్ల ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం తెలుసుకున్నప్పుడు. చాలా సంతోషం. మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. మేమందరం కూడా జ్ఞాని జైల్ సింగ్ అని పిలిచేవాళ్ళం నిక్నేమ్. ఎందుకంటే మేసాల ద్వారా ఈయన చూస్తేనే భయపడేవాడు ఆ టైంలో. జ్ఞాని జైల్ సింగ్ అని రాష్ట్రపతి అయ్యాడు. అది ఈయన చూసి రాష్ట్రపతి ఆయన అయ్యాడు.
ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ. తారా జాబిలి కలవని నాడు నేనెన్నడూ లేనులే. జుమ్ 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 జమ జుమ్ 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 జన జుమ్. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ. కర్పూర దీపం జుమ్ 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 జన జుమ్ 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 జన జుమ్. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ. జుమ్ 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 జననం జుమ్ 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 జననం. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ.
కలవని నాడు నీవెన్నది లేదులే చాలా బాగా చేశారు లంక. నెక్స్ట్ ఐటమ్ మిస్టర్ బాలసుబ్రహ్మణ్యం గారు. బాగుండాలని మనం అంతా కోరుకుంటూ ఇందులో ఎవరికైనా ఏ రకమైన ఆర్థిక ఇబ్బంది వచ్చినా నాకు ఒక్కసారి ఫోన్ చేయండి, వచ్చినంత సాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే మరో చిన్న విషయం, ఓ చిన్న స్కూల్ ఓల్డ్ స్టూడెంట్స్ చిన్న ఫండ్ కింద ఏమన్నా అవకాశం ఉంటే మీ దాంట్లో ఎవరైనా ఒక ఫండ్ కింద కలెక్ట్ చేస్తే నేను ఒక 5,000 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరికి అందజేయమంటే వాళ్ళకి అందజేస్తాను. ఎవరికి తోచినంత వారు ఒక ఫండ్ కింద తయారు చేయండి. రూపాయి ఇచ్చినా సరే తీసుకుందాం, 500 ఇచ్చినా తీసుకుందాం, 300 ఇచ్చినా తీసుకుందాం. నేనేమన్నా తప్పుగా మాట్లాడుతుంటే పెద్ద మనసుతో బాగా కొంచెం క్షమించండి. ఎందుకంటే నాకు తెలుసు, నేను హాస్పిటల్లో ఉంటాను, గవర్నమెంట్ హాస్పిటల్లో. నాకు 4 అమ్మాయిలు, 4 డాక్టర్స్. విద్య ఎవరికి అందట్లేదు, వైద్యం అసలు అందట్లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా కులమతాలకు అతీతంగా ఎంత సఫర్ అవుతున్నారో ఎవరికెవరో చెప్పుకోలేకపోతున్నారు. హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు, పిల్లలు మనవల చుట్టూ ఆ స్కూళ్ళ చుట్టూ తిరుగుతారు, ఫీజులు కడతారు. అక్కడ ఏదో ఒకడు ఇబ్బంది పెడతాడు, వాళ్ళ కాలేజీ మానేస్తామో స్కూల్ మానేస్తామో జరుగుతుంది. అలాంటి ఇబ్బందుల్లోంచి ఏమైనా మన వాళ్ళు కాని వాళ్ళైనా సరే, పక్క వాళ్ళైనా సరే, ఏమాత్రం అవకాశం ఉన్నా నాకు తెలియజేయండి. నేను నిరంతరం పోరాట మనిషే తప్ప ఊరికి నేను ఖాళీగా కూర్చోను. అందుకే కూర్చోకూడదు. కూర్చుంటే మన ఆరోగ్యం దగ్గరికి వచ్చేస్తుంది. మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే దగ్గరికి రావడానికి ఆరోగ్యానికి ఏం చేయట్లేదు, తొందరగా తెలిసి పట్టుకుంటే దగ్గరికి వచ్చేది. కాలు ఒకటి పట్టాలి, చేయి ఒకటి పట్టాలి. అందువల్ల పని చేస్తూ ఉంటే అన్ని అవయవాలు పనిచేస్తాయి. అందువల్ల ఏమైనా చిన్న చిన్న తప్పులు నేను మాట్లాడుంటే పెద్ద మనసులో క్షమించండి. నేను ఒక చిన్న విషయం చెప్పాను, అది పెద్ద మనసు ఆలోచించి ఎంత వీలైతే అంత ఒక ఫండ్ కలెక్ట్ చేయండి. అవకాశం ఉన్నంత వరకు మన వాళ్ళకి ఎవరికి ఏ ఆపద వచ్చినా మనం ఉన్నాం, ఏమున్నాం చెబుదాం. ఇది నా ఒక్కడైపోయినా కాదు, ఏ అవ్వాలని ఆ మనసా వాచా కర్మణ దేవుడు కూడా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ బలరాం, థ్యాంక్ యూ రా, మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చావు. అలా కాదు, మిత్రుడు బలరామ గారు చెప్పినట్టు మనం ఇంతవరకు ఏదైనా కార్యక్రమం చేయడానికి ఎవరిని కానీ ఏ విధమైన ఇది కానీ ఆర్థిక సహాయం కానీ అడగకుండా మనం చేసుకుంటే భగవంతుడి దయ వల్ల అందరం ఇచ్చే స్థితిలోనే ఉంటాం. ఇంకా మన సోదరుడు చెప్పినట్టు ఎవరికైనా ఏమన్నా సాయం చేయాలి అనే ఆలోచన, ఫండింగ్ కలెక్ట్ చేయాలని ఇది ఫండింగ్ ఉన్న ప్రతి సబ్జెక్టు పాడైపోతుంది. ఒక గుడి కమిటీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఆ వాళ్ళ ఆపద అన్నవాడి మనం అందరం గ్రూప్లో ఉన్నాం, రోజు కలుపుతున్నాం. 100 రూపాయలు లేదా 1000 రూపాయలు లేదా 10,000 రూపాయలు మనం అందరం వేసుకుంటే 10 నిమిషాల్లో లక్షలు కలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళం 10 నిమిషాలు మనసు పెట్టి ఆడి కష్టాన్ని మనం ఆలోచిస్తే ₹1,00,000 పోగు చేయడం పెద్ద ఈజీ, చాలా ఈజీ. ఇదే ఫండింగ్ మూర్తి గడి దగ్గర, బాలు గడి దగ్గర ఉండి మళ్ళీ మనకి మా మైండ్లోనే ఎంత ఉంది, ఏముంది, వాళ్ళు ఎవరిచ్చారు, ఈ లెక్కలు చెప్పవలసిన అవసరం అయితే ఎవరికి లేదు, చెప్పేంత తీరిక లేదు. ఒకటి మనది సేవా కార్యక్రమం కాదు, మనం ఓల్డ్ స్టూడెంట్ అందరం కలిసాం. నిజంగా మీకు ఎవరికైనా సరే
ఫలానా వాళ్ళు మా పక్క ఇంటోళ్ళు, మా ఎదురింటి వాళ్ళు, మా ఊళ్ళో వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు అని గ్రూపులో పెట్టండి. అందరం కలిసి గ్రూప్ నుంచి వాళ్ళకి మనం ఏ విధమైన సాయం కావాలన్నా చేస్తాను. 24/7 ఎవరికి బ్లడ్ కావాల్సిన సరే నా నంబర్ ఫోన్ చేస్తే నేను పంపించగలను. ఎందుకంటే నా కార్యక్రమం ఇప్పటి నుంచి కాదు, 25 ఏళ్ళ నుంచి చేస్తున్నాను నా కార్యక్రమం. ఎవరికి బ్లడ్ కావాల్సిన 24/7 ఎప్పుడైనా సరే, ఏ గంటలో అయినా సరే ఫోన్ చేస్తే ఎనీ గ్రూప్ నా కొడుకులు ఇవ్వడానికి రెడీ, నేను ఇవ్వడానికి రెడీ. మా దాటిపోతే మా పిల్లలు కూడా వెళ్ళేస్తారు. అలాగే మనం తోచింది చేయాలి తప్ప ఫండింగ్ అయితే కరెక్ట్ కాదు అనే ఉద్దేశం నాది. మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే చెప్పండి. ఎందుకంటే ఫండింగ్ దగ్గర గొడవలు గోళ్ళు ఈ కంపల్సరీ ఇదంతా పాడవుతుంది, వ్యవస్థ అంతా పాడైపోతుంది. డబ్బు అనే ఒక ఇది మొత్తం పాడైపోతుంది. మనకు డబ్బు కాదు. ఇప్పుడు చెల్లెళ్ళు వచ్చారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఎప్పుడో 43 ఏళ్ల క్రితం చూసేవాళ్ళం. ఇవాళ సొంత చెల్లెళ్ళకి పాంపలు వేస్తున్నామేమో ఆనందంతో నాకు చాలా అనిపించింది, హ్యాపీ. అలాగే చేసుకుంటాం. అంతేగాని మా అన్నయ్య దగ్గర డబ్బు ఉంది, మా అన్నయ్య పలానా ఫండింగ్ వచ్చి చేసాడు, లేకపోతే మన దగ్గర ఇది అది వద్దు, డబ్బు అనే ప్రసక్తి తీసుకురావద్దు దయించి మన ఇదిలో. నా ఉద్దేశం అది. మీ ఒపీనియన్ ఎలా ఉంటే అలా చెయ్యండి. నేను ఎలాగైతే అలాగే ఏకీభవిస్తాను. థ్యాంక్ యూ. చదువులారా మొన్న చిన్న విషయం, మన మా ఊరి ఏనుగుల రాంబాబు వాళ్ళ అమ్మాయి పెళ్ళి అయింది. తలో 2 వేసుకెళ్ళి వేసుకున్నాం. 11,000 ఎవరో ఒకళ్ళు 1,000 అలా ఇచ్చారు. 7,000 అయింది. అది 11,116 ఇస్తే బాగుంటుందని చెప్పి నేను చలపతి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి అది సమంజసం మనకు తోచింది. అలా కాకుండా నేను తెచ్చి ఒకవేళ నేను చెప్పింది ఏమన్నా తప్పుగా మాత్రం భావించకండి. ఎందుకంటే మనంతా మనసు మాట్లాడుకునే వ్యక్తులు, మనమంతా కూడా మనసు చెప్పి మన లోపల ఏ కల్మషం లేదు. మన లోపల ఏ కల్మషం లేదు. డబ్బు అనేది వ్యాధి అని అందరికీ తెలుసు. అయినా ఒక్కసారి మీ దగ్గర డబ్బులు లేనప్పుడు ఏవయ్యా నువ్వు డబ్బులు ఇవ్వయా అన్నావు అంటే వాడి దగ్గర లేకపోవచ్చు, అయ్యో ఆ రోజు ఇద్దామన్నా ఈ రోజు లేకపోయింది అని కూడా అనిపించచ్చు. మరొకసారి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే నేను ఎప్పుడో ముందుంటాను. ఓకే, థ్యాంక్ యూ. ఏమనుకోకండి, నేను ప్రయాణం చేస్తానికి సిద్ధంగా ఉన్నాను. ఆ మాట చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను. ఏమనుకోకండి. ఏమంటే నమస్కారం. మిత్రులారా, మన మిత్రుడు దేశిరెడ్డి బలరాం చెప్పిన ప్రతిపాదనను, మన ఫన్ క్లబ్ మెంబరు, మన మిత్రుడు, మన బ్యాచ్మేట్ పల్లా వెంకటేశ్వరరావు చెప్పిన విషయాన్ని కూడా పరిగణలో తీసుకొని త్వరలో ఆలోచించి మేము మీటింగ్ పెట్టుకొని ఒక సందేశాన్ని మీకు తెలియజేస్తాం. మన గ్రూప్ సభ్యులందరూ మెజారిటీ సభ్యులు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని ఆలోచించి ఇంప్లిమెంటేషన్ చేస్తామని మన గ్రూప్ సభ్యులందరికీ తెలియపరుస్తున్నామండి. छोटी 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 बातें, मीठी 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 यादें. ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें. ओ परिचयम ఎప్పుడు
छोटी 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 बातें, ओ मीठी 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 यादें. Oh yeah. ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహం అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట. కోరుకుంటే చేరదంట, వద్దు అంటే వెళ్ళదంట. నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట. ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం, నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు. అరే ఇంకో కథ మొదలు. छोटी 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 बातें, मीठी 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 यादें. గుర్తులేవి లేని నాడు బ్రతికినట్టు గుర్తురాదే తీయనైనా జ్ఞాపకాల గుండెలోన అచ్చయేవి సావాసాలే. బాధలేవి లేని నాడు నవ్వుకైనా విలువుండదే. కళ్ళలోనా కన్నీళ్ళున్నా పెదవుల్లో నవ్వు చెరగదే. స్నేహం వల్లే నీ కష్టం తనదనుకుంటూ, నీ కలనే తనదిగా కంటూ, నీ గెలుపుని మాత్రం నీకే బదిలేస్తూ ఎన్నో వేల కథలు. అరే ఇంకో కథ మొదలు. छोटी 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 बातें, मीठी 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 यादें. వచ్చింది కదా అవకాశం, ఓ మంచి మాట అనుకుందా. ఎందుకు ఆలస్యం, అందరినీ రమ్మందా. సంగీతంలో సమస్య రాకపోతే ఏం